మనోసాగర మదనం పార్ట్ 25 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. జమున కాసేపు మౌనం వహించింది. ముకుందరావు ముఖంలో వికటమైన నవ్వు కనిపించింది. ఆ నవ్వును చూస్తున్న జమునకు ఎంతో ఆవేశం వచ్చింది. తన జీవితాన్ని నాశనం చేసిన ఈ త్రాష్టుని ఏం చేయాలి? ఆవేశంతో మనసు రగిలిపోతుంది. ఉక్రోషంతో కన్నీరు వచ్చింది. ఈనాడు తన ఒంటరి తల్లిగా ఒక బిడ్డను లోకానికి తెలియకుండా పెంచుకుంటూ తను చేయని తప్పుకి శిక్షను అనుభవిస్తూ ఉంది. నమ్మించి మోసం చేసిన ఈ దుర్మార్గుడు ఈనాడు నా జీవితాన్ని ఇలా హేళన చేస్తున్నాడు ఇంతమందిలో అని ఒక్కసారిగా ఆవేశంతో విచక్షణ కోల్పోయింది. వెంటనే కళ్ళు మూసుకొని ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంది. శ్రీకృష్ణ, నాడు అర్జునుడికి బోధించినట్లు నాకు కూడా ఈ కష్టాన్ని దాటడానికి ఉపాయం బోధించు. నీవు తప్ప మరెవ్వరూ కూడా కాపాడలేరు అని నాకు తెలుసు. భగవద్గీత చరిత్రలో లేని విషయాలు జరుగుతున్న వాటిలో ఏదీ లేదు. మహాత్మా, మహానుభావ, శ్రీకృష్ణ అంటూ కళ్ళు మూసుకొని కాసేపు అలా ఉండగానే శ్రీకృష్ణుడు నవ్వుతూ కనిపించాడు. ఆమె మనోనేత్రానికి ఆమె కృష్ణ భక్తురాలు. చిన్నప్పటి నుంచి ఆమెకు కృష్ణుడిని పూజించడం ఇష్టం. అందుకే సగం ముకుందరావు అన్న పేరుకి ఆమె ఆ వయసులో అలా బందీ అయిపోయింది. అన్నీ కూడా కృష్ణలీలలు చూపించి ఆమె మనసుని తనువుని సొంతం చేసుకున్నాడు ముకుందరావు. కానీ మాట ఇచ్చి పెళ్లి చేసుకుంటానన్నవాడు ఇన్నాళ్ళు నాతోనే తిరిగావా అని నమ్మకమేమిటి? ఇంకెవరితోనో తిరుగుతున్నావు అంటున్నారు తెలిసిన వాళ్ళు. తిరిగావేమో మరి నాకు తెలీదు అని అంత పబ్లిక్గా ఆనాడు అందరిలో హేళనలా అనేసరికి చనిపోవాలని కూడా అనుకుంది. ఒక సమయంలో అదే సమయంలో పల్లెటూరులో ఉన్న తన తల్లిదండ్రులు గుర్తొచ్చారు. తన బాధ్యత బాబాయ్ పిన్ని వాళ్లకు అప్పగించారు. ఇప్పుడు తను ఏమైనా అయిపోతే వారికి ఏ సమాధానం చెప్పుకోవాలి? అన్నిటికీ మించి ఏం చేయాలి అన్న ఆలోచనలు. అప్పుడే ఆనాడు కృష్ణుడు ఊరేగింపు వస్తుంది. ఆయన విగ్రహం వైపులా చూస్తుంటే ఆయన ఏదో మాట్లాడినట్లు అనిపించింది. అవును, నేనేం సుఖపడ్డాను జమున. పుట్టడమే తల్లిని దూరం చేసుకున్నాను. అలాగే నా జీవిత చరిత్ర తెలిసిన వారెవరూ కూడా కష్టాలకు భయపడకూడదు. నన్ను పూజించే వాళ్ళెవరూ కూడా ధైర్యాన్ని విడవకూడదు. నువ్వేం చేయాలో, ఏం సాధించాలనుకుంటున్నావో అటువైపు అడుగులు వెయ్యి. కాలమే సమాధానం చెబుతుంది. ఇదే కాదు జీవితం. ప్రేమ మాయ, పెళ్ళి మాయ, పిల్లలు పెద్ద మాయ. అంతా మాయే. కానీ మనమేంటి అన్నది ముఖ్యం. మనం లేకపోయినా జనాలలో మిగిలిపోవాలంటే చక్కటి నిర్ణయాలు తీసుకోవాలి అని భగవద్గీతలో ఉన్న సారాంశంలోని ఒక విషయాన్ని గుర్తు చేసుకుంది. ఓం శ్రీకృష్ణ అనుకుంటా ఆనాడు ఆ కష్టాల నుండి చావకుండా తనలా జీవిస్తూ ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డను నాశనం చేయాలని ఆమె అనుకోలేదు. అవును, భగవంతుడికే తప్పలేదు మాయగా బతకడం. ఇక తన బిడ్డను తను పెంచుకోలేదా తల్లిగా అనుకుంది. జడ్జి గారు ఫోటోలు చూసి, ముకుందరావు గారు, మీరిప్పుడు వాదించాల్సిన కేసు ఏమిటో దాని విషయంలోనే మీరు దృష్టి పెట్టండి. ఇవన్నీ కూడా మీ వ్యక్తిగత పూర్వపు విషయాలు. అవి కావాలంటే తర్వాత చర్చించుకుందాం. ముఖ్యంగా ఈ కేసు మీద దృష్టి పెట్టండి. జమున ఎందుకలా నిలబడిపోయారు అంటూ జడ్జి గారు పిలవడంతోనే వెంటనే ఈ లోకంలోకి వచ్చింది జమున. ఒకసారి ముకుందరావు వైపు చూసింది. వికటంగా నవ్వాడు ముకుందరావు. మీలాడ్, ఇప్పుడు మాట్లాడుతున్న ఈ పెరుమాళ్ళు నూకాలు దంపతులు తమకు పిల్లలు లేరని చెబుతున్నారు. సరే, మరి ఈ బుచ్చిబాబు ఎవరు? పెరుమాళ్ళు అన్నది చాలా కోపంగా అతని కళ్ళల్లోకి చూస్తూ జమున. ఒక రకంగా ఆ సమయంలో ఆమె మాట దద్దరిల్లినట్లయింది. కోర్టు హాల్ అంతా కూడా సైలెన్స్ అయిపోయింది. ముకుందరావుకి చిరాకుగా ఉంది. ఇవన్నీ కూడా తిరగదోడుతుందని అసలు అనుకోలేదు. ఏమిటిదంతా? ఎందుకు చేస్తుంది ఈ రాక్షసి? దీనిని చంపేసినా పాపం లేదు అని రకరకాలుగా కోపంగా బుసలు కొడుతున్నాడు. వీడెవరో నాకు తెలియదు అని తడబడుతూ చెప్పాడు పెరుమాళ్ళు. ఒకసారి బుచ్చిబాబుని అడుగుతాను నేను అని బుచ్చిబాబు దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు బుచ్చిబాబు, వెంటనే నిన్ను నీ ఇంటికి పంపించేస్తాను. ఈ వెలుగులో నువ్వు ఉండలేవు కదా, నీ మంచి కోసమే చెప్తున్నాను. అటు చూడు, ఆ బోన్లో ఉన్న వాళ్ళెవరు? వాళ్ళు తెలుసుంటే చెప్పు, వెంటనే ఇంటికి వెళ్ళిపోదు గాని అన్నది జమున. వాళ్ళు నా అయ్యమ్మిలు అని తడబడుతూ వారి వైపే చూస్తూ చెప్పాడు. అతనికి మాట కూడా సరిగ్గా రాదని, అతని తత్వాన్ని చూస్తే అతను ఖచ్చితంగా మగతనం లేనివాడని అందరికీ అర్థమవుతుంది. ఆ అమ్మి అయ్య తీసుకెళ్ళు అంటూ కళ్ళు మూసుకొని భయంకరంగా అరుస్తున్నాడు. తను కూర్చున్న కుర్చీ హ్యాండ్కి తల కొట్టుకుంటున్నాడు. నూకాలు కడుపు కదిలిపోయింది. ఎవరో అతను తీసుకెళ్ళిపోండి. అతనిని పాపం అలా ఇబ్బంది పడుతుంటే తెలియడంలా అని కంగారుగా చెప్పినట్లు చెప్పాడు పెరుమాళ్ళు. జడ్జి గారు ఆవేశంగా చూస్తూ, పెరుమాళ్ళు, అతనెవరు? ఇతనే కదా పెళ్లి కొడుకుగా శ్రీపద పక్కన
ఉన్నది అబద్ధాలు చెబితే ఉరిశిక్ష కూడా పడుతుంది. నిజం చెప్పావంటే ఇందులో నీ తప్పు కొంతే ఉంటుంది. నువ్వే విషయానికి లొంగాల్సిన అవసరం లేదు. నిజం చెప్పు. ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదుగా అని అంటూ జడ్జి గారు ఆవేశంగా మాట్లాడేసరికి ఇంతలో బుచ్చిబాబు ఊరికే అరుస్తూ ఉంటే నూకాలు తన తల్లి మనసుని ఆపుకోలేక బుచ్చిబాబు దగ్గరికి వెళ్ళి అతన్ని గుండెల్లో దాచుకొని కొంగు కప్పింది. చుట్టూ వెలుతురు కనబడనివ్వకుండా. చూస్తున్న వారందరికీ నిజం అర్థమైంది. అంటే శ్రీపాద చెప్పినది నిజమేనన్నమాట అని అనుకుంటూ ఉన్నారు జడ్జి గారు. పెరుమాళ్లను ప్రశ్నించింది జమున. నిజం చెప్పు, ఇప్పుడు శ్రీపాదను గర్భవతి చేసింది ఎవరు? ఇప్పుడు నీ కొడుకు ఎందుకు పనికిరానివాడు అని ఇంకా వేరే సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆమెకొచ్చిన గర్భం పోయినా కొన్ని పరీక్షలు చేయడం వల్ల ఆ బిడ్డ ఎవరి బిడ్డ అని కూడా తెలుస్తుంది. నిజం చెప్పు పెరుమాళ్ళు, లేకపోతే ఉరిశిక్ష తప్పదు నీకు అని గట్టిగా ఆవేశంగా మాడిగింది జమున. నూకాలు భయపడిపోయి ఎందుకయ్యా అబద్ధాలు చెప్పడం? అవునమ్మా నా కొడుకు అని ఏదో అనబోతుంటే బోన్లోకి వెళ్ళి చెప్పాలి, కానీ కిందకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది సాక్ష్యం కింద తీసుకోబడదు అన్నాడు ముకుందరావు ఆమె వైపు చూస్తూ, చెప్పొద్దు అన్నట్లు సైగ చేస్తూ. జమున మరొక సాక్షులను ప్రవేశపెట్టింది. మీ పేర్లేంటి అని అడిగితే నా పేరు లచ్చమ్మ, వీడి పేరు కోటిగాడు, మీరెవరు అని అడిగింది. ఎందుకు తెలియదమ్మా, పెరుమాళ్ళన్నకు చెల్లెని నేను, అందుకే నా కూతుర్ని వాళ్ళ కొడుక్కిచ్చి పెళ్లి చేయమని అడిగారు. వాడు పుట్టుకతోనే మాడగాడు అని అందరూ అంటూ ఉంటారు. నిజంగానే ఆ విషయం నిరూపణ అయింది. అటువంటి వాడికి నేను నా కూతుర్ని ఎలా ఇస్తాను? సొంత మేనతనే కావచ్చు కానీ కన్నదాన్ని గోతిలోకి దింపలేను కదా. అందుకే మేము ఆ సంబంధం వద్దని చెప్పి మా బిడ్డకు వేరే సంబంధాన్ని చేశాం. అప్పటి నుంచి మాతో మాట్లాడరు. ఈ పెరుమాళ్ళు అన్న మామూలు వాడు కాదు, అన్నే కానీ వాడికి బుద్ధి జ్ఞానం లేదు. కోక కనపడితే చాలు కుక్క బుద్ధి చూపిస్తూ ఉంటాడు అని అన్న గురించి చెబుతూ సిగ్గుగా తల వంచుకుంది. కోటిగాడు మాట్లాడుతూ, చిన్నతన అన్న ఈ బుచ్చిబాబుని నేను పెరుమాళ్ళు బావ ఇద్దరం కలిసి హాస్పిటల్కి తీసుకుపోయాము. ఇదే ఈ విజయవాడకే తీసుకొచ్చినాము. అక్కడ డాక్టర్ చూసి ఇతను సంసారానికి పనికిరాడు, మతిస్థిమితం కూడా సరిగ్గా ఉండదు, ఇక మీకు వంశం కావాలి అనుకున్నది వదిలేసుకోండి, ఎవరైనా అనాథలను పెంచుకోండి అని చెప్పారు. ఆ విషయాలు నా భార్యకు చెప్పాను. లేకపోతే మా ఆడది అన్న మీద ప్రేమతో బుచ్చిబాబుకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసేది అని చెప్పాడు కోటిగాడు. జరుగుతున్న పెళ్లికి మమ్మల్ని పిలవకపోయినా దొంగతనంగా మేము వెళ్ళి చూసాం బాబు. కొడుక్కి పాపం ఈ చక్కటి బొమ్మకు పెళ్లి చేశారు అంటూ శ్రీపాద వైపు చూశాడు కోటిగాడు. మాకు చాలా బాధ కలిగింది, కానీ మేము చూసేసరికి జీలకర్ర బెల్లం పెట్టేసుకున్నారు. చీకట్లో పెళ్ళి, ఏం గొడవలు జరుగుతాయో, అంతకుముందే గొడవలు మా కుటుంబాల్లో, చేసేదేమీ లేదని నోరు మూసుకొని ఉన్నాం అని చెప్పడంతో జడ్జి గారు చాలా కోపంగా ఇటువంటి దొంగ సాక్ష్యాలు సృష్టించి అనవసరమైన విషయాలను అమాయకుల మీద రుద్ది నేరస్తులను తప్పించి ఏమీ తెలియని వారిని నేరస్తులుగా చిత్రీకరించడానికేనా ముకుందరావు గారు ఇంత నాటకం ఆడాల్సిన అవసరం ఏముంది మీకు? ఈ కేసులో ఎంత డబ్బు తీసుకున్నారు అని గట్టిగా అడిగారు జడ్జి గారు. ముకుందరావు మౌనంగా ఉండిపోయాడు. నేను డబ్బు మాత్రం తీసుకోలేదు, నాకు నిజం తెలీదు. ఎలా తెలుస్తుంది? వాళ్ళ ఇంట్లో గదిలో గొడవలు నాకెట్లా తెలుస్తుంది? నేనేమైనా చూస్తానా వెళ్ళి? వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను వాదించాను అని అడ్డంగా మాట్లాడాడు ముకుందరావు. ఎందుకు తీసుకోలేదు బాబు? 2 లక్షలు తీసుకున్నాడు. పొలం అమ్మి ఇచ్చాము. అసలు జరిగిందే చెబుతాను. ఈ గొడవంతా ఎందుకు? నా ఆడబిడ్డ మొగుడు కూడా నాకు చిన్నాన్న కొడుకు అని నూకాలు చెబుతుంటే బోన్లోకి వచ్చి చెప్పండి అన్నాడు జడ్జి గారు. ఒక టవల్ ఉంటే అది కొడుకు ముఖాన కప్పి ఇలాగే ఉండయ్యా, ఇప్పుడే వస్తానని చెప్పి బోన్లోకి వెళ్ళింది. అయ్యా క్షమించాలి, తప్పైపోయింది. ఈ గొడవంతటికి కారణం నా మొగుడే. మనకు వంశం లేకపోతే ఎలాగూ, కొడుకు ఎందుకు పనికిరానివాడు అని మనకు తెలుసు, మన బంధువులకు తెలుసు, కానీ అందరికీ తెలియదు కదా అని చెప్పి పెళ్లి చేయాలని చేశాడు. చేసిన తర్వాత బిడ్డలు ఎలా పుడతారని నేను అడిగితే అప్పుడు తనే గదిలోకి వెళ్తానని చెప్పాడు. అది పాపమేమో అని నేను అన్నాను, కానీ మనకు వంశం కావాలి కదా, మనకున్న ఆస్తులన్నీ ఎవరు తింటారు అని నా మొగుడు నన్నొప్పించి తనే పాపం కోడలు గదిలోకి వెళ్ళి ఆ అమ్మాయి జీవితం నాశనం చేశాడు. అలా కొద్ది రోజులు జరిగింది. ఆ అమ్మాయిని బయటకు రానివ్వకుండా బంధించే ఉంచేవాడు. తన ఇష్టమైనప్పుడల్లా ఆ గదిలోకి వెళ్ళొస్తూ ఉండేవాడు. నా మనసుకు చాలా ఆవేదన కలిగింది. ఆ తర్వాత అది గర్భవతి అని తెలిసిన తర్వాత సంతోషపడి
పడిపోయాడు. అప్పటి వరకు ఆ అమ్మాయి బయటికి రావడానికి కానీ ఒకరితో మాట్లాడడానికి కానీ ఏదీ లేకుండా గదిలోకి అన్నం ఇస్తూ అన్నీ కావలసినవి ఇస్తూ ఉండేదాన్ని. ఎంతైనా ఆడదాన్ని కదా అంటూ జరిగిన విషయం చెబుతూ కళ్ళను కొంగుతో తుడుచుకుంటూ అసలు నిజం చెప్పేసింది నూకాలు. జమున శ్రీపాదను శ్రీకాంత్ని బోన్లోకి రమ్మని పిలిచింది. శ్రీకాంత్, మీరు అనుభవించిన బాధను, మీ అక్కకు జరిగిన అన్యాయం, మీ పేదరికంలో ఈ పెళ్లి చేయడానికి మీరు పడ్డ నరకం అంతా కూడా ఈ న్యాయస్థానంలో జడ్జి గారి ముందు తెలియపరచండి. మీకు న్యాయం జరుగుతుంది తప్పకుండా అని చెప్పింది జమున. అన్యాయంగా నా అక్క భవిష్యత్తు ఇలా అవుతుందని అనుకోలేదు. అప్పు చేసి కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేశాం. ఎంతో మంచి వాళ్ళు అనుకున్నాం. అదేమిటో పెళ్లి చూపులు కూడా జరిపి వెంటనే కారు పాడైందని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆ రోజు చెప్పినవి అబద్ధాలు అనిపిస్తోంది. ఆ అబ్బాయిని అసలు మేము సరిగ్గా చూడనే లేదు, మేము గమనించలేదు అని చెబుతున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. కానీ కుర్రాడు దూరంగా చూడడానికి ఒడ్డు పొడుగు ఉన్నాడు అనుకున్నామే కానీ అతనికి వెలుతురు అంటే భయం అని కూడా తెలీదు. అలా ఎలా జరిగిందో తెలియకుండా అర్ధరాత్రి చీకట్లోనే వివాహం జరిగిపోయింది. మేడం, మాది ఆస్తులు ఏమీ లేని కుటుంబం కావడం, నాన్నగారు అమాయకత్వంగా ఉండడం వల్ల మా అమ్మ తన కష్టంతో మమ్మల్ని జాగ్రత్తగా పెంచింది, చదివించింది. చెప్పాలంటే ఇస్తర్లు కుడుతూ సరుకుల కొట్టులో మధ్యాహ్నం వాళ్ళు లేనప్పుడు 2 గంటలు పనిచేస్తూ ఇంకా మిషన్ కుడుతూ ఇంటి దగ్గర కాయకూరలు పండించి కూరలు వండి అవి కొనే వాళ్లకు అందజేస్తూ అలా నానా నరకాలు పడి నిద్ర అనేది తెలియకుండా మమ్మల్ని పెంచుకోవడం చిన్నతనం నుండి నాకు బాగా గుర్తుంది మేడం. సహాయం చేయాలన్నా మీరు చదువుకొని గొప్పవారు కావాలి అని బిడ్డల మీద కొండంత ఆశతో నా తల్లి అంత కష్టపడింది సార్ అంటూ జడ్జి వైపు చూస్తూ నమస్కరించుకుంటూ కళ్ళని లాపుకోలేక భావోద్వేగంతో చెప్పాడు శ్రీకాంత్. మా అక్కకు పెళ్ళి అప్పుడే చేయడానికి కారణం వయసుకు పెద్దవాళ్ళైనా మా అమ్మ నాన్నలు బాధ్యతలు తీర్చుకోవాలని ఆ నిర్ణయం తీసుకున్నారు. నేను ఇంకా చదువుతూనే ఉన్నాను. కుటుంబ భారం ఇవన్నీ కూడా మమ్మల్ని ఎటూ తిరగనివ్వకుండా చేశాయి. కానీ ఇలా కొడుకుకు పెళ్లి చేసి కోడలి గదిలోకి మామగారు రావడం అనేది విషయం తెలిసాక నా అక్క పడిన నరకాన్ని విని భరించలేక అది ఏడుస్తుంటే ధైర్యం చెబుతూ కొన్ని రాత్రులు నిద్ర లేకుండా ఎందుకు మా బతుకులు ఇలా అంటూ దేవుడున్నాడా లేడా అని అనుకుంటూ నేను అక్క మా అమ్మకు తెలియకుండా ఏడుస్తూ ఉండేవాళ్ళం. వాడిని చంపేయాలన్న ఆవేశం నాలో కలిగింది. నిజంగా చంపేసేవాడినేమో తెలీదు. కానీ అక్క శ్రీపాద నన్ను కాపాడవు కదరా, అది చాలు అని అంటే నా స్నేహితుడు రామ్ సలహాతో కోర్టులో కేసు పెట్టాను. కానీ ఆ కేసు మీకు తెలుసు కదా, మా అక్కకి నాకు వచ్చిన గోల్డ్ మెడల్స్ అమ్మేసి మరి న్యాయం కావాలని డబ్బులు కట్టి మరీ కేసు పెట్టా. అలా జరిగింది. డబ్బు తీసుకొని కూడా మా కేసును మార్చేసి మేము జీవితంలో ఓడిపోయేలాగా చేశారు న్యాయమూర్తులు అని దుఃఖం ఆపుకోలేక శ్రీకాంత్ ఏడుస్తుంటే శ్రీపాద దుఃఖాన్ని ఎవరూ చూడలేకపోయారు. జమున కూడా దుఃఖాన్ని దిగమింగుతూ మీలాడ్ ఇప్పుడు ఈ తోబుట్టువులు చెప్పిన మాటలన్నీ మీరు విన్నారు. వారి పరిస్థితులు మీరు గమనించే ఉంటారు. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని, ఇక్కడ న్యాయదేవత కొలువై ఉన్నదని అనుకొని రావడం మోసపోయిన ఈ అమాయకురాలు చేసిన తప్పంటారా సార్? ఒక మానవత్వం నిండిన మనుషుల్లాగా కోర్టులో ఉన్న వారందరూ కూడా ఇది ఎలా భావిస్తున్నారు? మీరు మాత్రం న్యాయమైన తీర్పిస్తారని నేను నమ్ముతున్నాను సార్ అంటూ జడ్జి గారికి నమస్కరించి జమున అవన్నీ విన్న తర్వాత జడ్జి గారిని సూటిగా ప్రశ్నలు వేసింది. అమాయకంగా ఉండే ఆడవాళ్లను మోసం చేసి ప్రేమించామని నాటకమాడి వారి శీలాన్ని దోచుకునే దుర్మార్గులున్నారు. ఇంకా వావి వరస లేని పశువుల్లాంటి సంస్కారంతో పెరుమాళ్ళ లాంటి కీచకులను ఏం చేస్తే పాపం పోతుంది? జమున ఆవేశంగా పెరుమాళ్ళ వైపు చూస్తూ ఈ దుర్మార్గుడి వంశం నిలబడాలని తన కొడుకు ఎందుకు పనికిరానివాడని అన్నీ తెలిసి కూడా ముందే అన్నీ నిర్ణయించుకొని కొడుకు విషయాన్ని బయటకు రానివ్వకుండా కోడలి గదిలోకి వెళ్ళిన ఈ త్రాష్టుని ఏం శిక్ష విధిస్తే ఆ న్యాయదేవతకు అంటుకున్న మలినం తొలగుతుందో చెప్పండి సార్, మీరే చెప్పండి. లాభాల కోసం ఇతరులను ఇబ్బంది పెట్టకుండా వ్యాపారాలు చేయడం కొంతవరకు నిజమే కావచ్చు. కానీ మనుషుల ప్రాణాలతో, ఆడవాళ్ళ మానాలతో వ్యాపారాలు చేసి లాభాలు సంపాదించడం మన న్యాయ వృత్తి ధర్మం అంటారా? డబ్బే ప్రధానమని అనుకుంటారా? న్యాయవాదులు ఒక్కరు తప్పు చేసినా మొత్తం కోర్టుకే చెడ్డ పేరు వస్తుంది కదా సార్. ఇక్కడ న్యాయం జరుగుతుందని నమ్మి వచ్చిన అభాగ్యులైన ఎందరికో అన్యాయాలు జరుగుతుంటే ఇక్కడ తీర్పు చెప్పే న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టిన విషయం నిజమేనంటారా? న్యాయం జరగదంటారా?
చెప్పండి సార్ చెప్పండి అంటూ ఆవేశంగా ఆవేదనగా కన్నీళ్లతో మాట్లాడుతూ అలా నిలబడిపోయింది జమున. జమున మాట్లాడిన సంఘటనలలో నిజమైన నిజాన్ని గ్రహించి నా జడ్జి గారు బాధపడుతూ కూడా బాధను దిగమింగుతూ ఒక తండ్రిలా ఆలోచించారు. భర్త సపోర్టు లేని తల్లి వేదనను తెలుసుకున్నారు. అమాయకంగా మోసపోయిన శ్రీపాద జీవితంలోని భయంకరమైన నిజాన్ని స్పష్టంగా చెప్పిన జమున మాటల్లో గ్రహించారు. విషయమంతా విన్న జడ్జి గారు శ్రీపదకు జరిగిన అన్యాయం స్త్రీ జాతి చరిత్రలోనే ఘోరమైనదిగా నేను భావిస్తున్నాను. మామగారు అంటే తండ్రి అని ఆడపిల్ల తల్లిదండ్రులు చెప్పి తమలాగే అత్తమామలను చూసుకోవాలని చెబుతూ కాపురానికి పంపిస్తూ ఉంటారు. కానీ ఇటువంటి భయంకరమైన విషయం వినడానికే హృదయం ద్రవించిపోతుంది. భరించిన ఆ తల్లి మనోవ్యధ చెప్పలేనిది అని శ్రీపద వైపు చూస్తూ మాట్లాడుతున్నారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. స్టోరీ చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. నచ్చితే ఎలా ఉంది అనేది ఒక కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. కంచి చేనును వేసినట్లు ఈ పెరుమాళ్ళు చేసిన దుర్మార్గం భయంకరమైనది. శ్రీపద జీవితం నష్టపరిచారు కాబట్టి ఆమె మరొక వివాహం చేసుకునేలాగా విడాకులు మంజూరు చేస్తూ ఆమెకు నష్టపరిహారం డబ్బుతోనో దేనితోనో తీర్చలేనిది అని తెలిసినా కూడా వారి యొక్క జీవితంలోని ఇబ్బందులను గ్రహించి ఈ విధమైన తీర్పు చెబుతున్నాను. శ్రీపదకు 7 లక్షల పైకము ఇంకా వారి దగ్గర తీసుకున్న కట్న కానుకలు అన్నీ కూడా వారికి వెంటనే అందజేయవలసిందిగా చెబుతున్నాను అంటూ నూకాలు వైపు చూసి చెప్పారు. ఇక పెరుమాళ్ళు చేసిన తప్పుకి కఠినమైన యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తున్నాను. నూకాలు చేసింది కూడా తప్పే. అయినప్పటికీ తను తల్లిగా ఆ పిచ్చి కొడుకును చూసుకోవడానికి అమ్మ అవసరం ఉంటుంది కాబట్టి ఆమెకు శిక్ష విధించకుండా 2 లక్షలు జరిమానా కోర్టుకు కట్టవలసిందిగా కోరుతున్నాను. ఇవన్నీ కూడా చెప్పిన విధంగా జరగకపోతే చాలా తీక్షణంగా ఉంటుంది తర్వాత ఇచ్చే తీర్పు అంటూ కోపంగా మాట్లాడిన జడ్జి గారి మాటకు అందరూ తల వంచుకున్నారు. ఇక ముకుందరావు వైపు చూస్తూ మీరు క్రిమినల్ లాయర్ అని అందరికీ తెలుసు. మీ పేరు విజయవాడ నగరంలో ఎంత గొప్పదో కూడా అందరికీ తెలిసింది. ప్రతి క్లిష్టమైన కేసులు మీ దగ్గరికే వస్తాయి. మీరు ఆ కేసులు తీసుకుంటే గెలవడం తథ్యం అని గొప్ప పేరును సంపాదించుకున్నారు. కానీ ఇటువంటి కేసులు ఒప్పుకొని మీ పరువు ప్రతిష్టని పోగొట్టుకోకండి. నిజం తెలుసుకొని వాదించండి. నిజాన్ని మట్టుపెట్టి డబ్బు కోసం చెడువైపు అడ్డంగా వాదించడం అసహ్యమైన విషయం. డబ్బు కోసం కాకుండా మానవత్వంతో పనులు చేయాలి అని అర్థం చేసుకోండి. కనీసం పేదల విషయంలో కూడా కనికరంగా ప్రవర్తించాలని, ఆడవాళ్ళ విషయంలో క్షుణ్ణంగా పరిశీలించి ఆ కేసుని మానవత్వంతో వాదించాలని కోరుతున్నాను. ఇన్నాళ్ళు మీకున్న మంచి పేరుని దృష్టిలో పెట్టుకొని మొదటిసారి కాబట్టి ఏ జరిమానాలు విధించడం లేదు అని కోర్టులో మందలించారు జడ్జి గారు. ముకుందరావుకి ఎంతో ఉక్రోషం కలిగింది. ఆవేశంతో అతనికి కళ్ళనీళ్ళొచ్చాయి. ఒక చెడిపోయిన ఆడది ఇంకొక చెడిపోయిన ఆడదాని కేసుతో నన్ను తలెత్తి చూడలేనంత ఎత్తైన పదవిలో ఉన్న నన్ను పనికి మాలిన వాడిలా నిలబెడుతుందా? అదెంతో గౌరవంగా నన్ను చూసే ఈ కోర్టులో దీనంతా చూస్తాను. అందెగత్తాన్ని ప్రేమించాలని నటించి దాని అందాన్ని నాకు ఇష్టమైనన్ని రోజులు తెలివిగా వాడుకున్న నాకు ఈనాడు బరి తెగించిన ఈ ఆడదాని అహాన్ని దెబ్బ కొట్టడం అంత కష్టమైన పని మాత్రం కాదు. పిచ్చి పిచ్చిగా ఉంది కాబోలు అని ఆవేశంగా అనుకుంటూ అక్కడి నుంచి వేగంగా 2 మెట్లను ఒకేసారి దిగుతూ వెళ్ళిపోయాడు ముకుందరావు వెళుతుంటే స్వప్న ఆ దృశ్యాలు చూసి ఆనందపడింది. కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదు. అన్యాయాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. న్యాయానికి అన్యాయం చీకటి తెరల ఎంతవరకు కమ్ముకుంటుంది. సూర్యరశ్మికి మబ్బు తెరలు తొలగినట్లుగా చెడు వాదనలకు నిజమనే నిప్పు చీల్చుకొని న్యాయాన్ని గెలిపిస్తుందని మనసులో అనుకొని బయటకు నడిచింది స్వప్న. శ్రీకాంత్, శ్రీపద ఇద్దరు కూడా ఎంతో సంతోషపడ్డారు. జమున దగ్గరికి వచ్చి నా జీవితం నిజంగా న్యాయం వైపు నడిపించారు. నేను అన్యాయంగా నా జీవితాన్ని కోల్పోయానని ఎంతో బాధపడ్డానక్క. ఆ దుర్మార్గపు ముసలివాడు నా జీవితాన్ని నాశనం చేస్తుంటే ఎవరికి చెప్పాలో తెలియక, ఏం చేయాలో తెలియక అల్లాడిపోయాను. అలా నా మనసు చంపేస్తూ నన్ను నాశనం చేస్తుంటే ఒక ఆడది బయట కాపలా ఉండి ఘోరం చేస్తున్నవాడు ఆమె భర్త ఉండి కూడా మామూలుగా ఉండిపోయింది.
ఈనాడు పిచ్చి కొడుకుని అంత ఇదిగా చూసుకుంటున్న ఈ తల్లి హృదయం ఆనాడు కరగలేదా? నా జీవితాన్ని ఈ విధంగా చిదిమేశారంటూ ఏడుస్తూ ఉంది శ్రీపద. ఇక నీ జీవితానికి ఏ బాధ లేదు. ఇచ్చిన డబ్బుతో నీ చదువు పూర్తి చేసుకొని సరైన వాడితో నీ వివాహం జరిగేలాగా నిర్ణయం తీసుకుంటాడు శ్రీకాంత్. ఏమీ బాధ లేదు. శరీరానికి ఎక్కడైనా కాళ్ళ గాయం ఉంటే అది తగ్గడానికి కాస్త టైం పడుతుంది, కానీ తగ్గకుండా ఉండదు. మరుపు అనేది భగవంతుడు మనిషికిచ్చిన వరం. ఆ వరం నీకు తప్పకుండా లభిస్తుందని శ్రీపాదను దగ్గరకు తీసుకొని నీ మనసు చచ్చిపోయింది అంటున్నావు. అదే మనసు నీకెన్నో ఇబ్బందులకు బలంగా నిలబడుతుంది. నువ్వు తప్పక జీవితంలో విజయం సాధిస్తావు అని ధైర్యం చెప్పింది జమున. నీకు ఇప్పించాల్సిన డబ్బు విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ నేను శ్రద్ధ వహించి అవన్నీ నీకు అందేలా చేస్తాను అని చెప్పడంతో జమున పాదాలకు నమస్కరించుకున్నారు శ్రీపద, శ్రీకాంత్. కారెక్కుతూ ఆ దృశ్యాన్ని చూసిన ముకుందరావుకి బగ్గుమని మండిపోయింది మనసు. ఒక ఆడది ఇంత పని చేసింది, దాని జీవితం నా బూటు కాలి కింద చిన్న పురుగులాగా నలిపేస్తాను అని అనుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.